హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్మెంట్స్. మనం ఈరోజు అక్టోబర్ 24th. సో ఈరోజు మనం ఇక్కడ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ ఏరియాలో రిప్లికా మార్క్ క్వశ్చన్స్లో 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు మనం ఇప్పుడు చూద్దామండి. సో 11th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. The Venn diagram which depicts the men having only daughters, only sons, both daughters and sons and no children. సో ఇక్కడ మనకి ఈ యొక్క వెన్ డయాగ్రామ్ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఈ 4 ఆప్షన్స్లో మనకి ద డయాగ్రామ్ విచ్ షోస్ ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్స్, ఓన్లీ సన్స్ అండ్ బోత్ డాటర్ సన్స్ అండ్ నో చిల్డ్రన్ ఈజ్ అన్నాడు. సో లెటర్స్ అజ్యూమ్ మనం ఇక్కడ సెట్ ఏ తీసుకుందాం ఇక్కడ అండ్ సెట్ బి తీసుకుందాం అండి. సో 2 సెట్స్గా మనం ఇక్కడ తీసుకోగలిగితే ఇక్కడ మనం ఈ 2 సెట్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సెట్ ఏ అండ్ సెట్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డయాగ్రామ్ ఇటుగా ఇలా తీసుకుందాం. సో సెట్ ఏ అండ్ సెట్ బి అండి. సో టోటల్గా దిస్ పార్ట్ బాక్స్ ఈజ్ అ టోటల్ మెన్ అండి. సో టోటల్ మెన్లో ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్స్, సో ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్స్ అంటున్నాడు. సో ఈ యొక్క పార్ట్ మనం మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్స్ తీసుకుందాం. సో ద మెన్ హ్యావింగ్ ఓన్లీ సన్స్ అన్నాడు, ఓన్లీ సన్స్. ద మెన్ హ్యావింగ్ బోత్ డాటర్స్ అండ్ సన్స్ అండి. సో బోత్ పార్ట్ అంటే ద ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఈ యొక్క పార్ట్ తీసుకుందాం. సో టోటల్గా మనకి దిస్ విల్ బి ద టోటల్ మెన్ పార్ట్. ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్స్ అండ్ ఓన్లీ సన్స్ అండ్ బోత్ సన్స్ అండ్ డాటర్. సో అవుట్ సైడ్ పార్ట్ విల్ బి ద మెన్ హ్యావింగ్ నో చిల్డ్రన్ అండి. కనుక ఇక్కడ అవుట్ సైడ్ సర్కిల్ మనకి ఇక్కడ ద మెన్ హ్యావింగ్ నో చిల్డ్రన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ వచ్చి ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్. సో దిస్ పార్ట్ విల్ బి ద మెన్ హ్యావింగ్ ఓన్లీ సన్. సో దిస్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద మెన్ హ్యావింగ్ బోత్ సన్స్ అండ్ డాటర్స్ అండి. సో కాబట్టి విచ్ ఇస్ ద కరెక్ట్ డయాగ్రామ్ గా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో దిస్ విల్ బి ద కరెక్ట్ డయాగ్రామ్ అండి. సో దిస్ విల్ బి ద కరెక్ట్ డయాగ్రామ్. ఎందుకంటే ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. ఎందుకు సెకండ్ డయాగ్రామ్ రాంగ్ అవుతుందంటే ఇక్కడ మనకి ఓన్లీ 2 గ్రూప్స్ గురించే చెప్పాడు. ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్, మెన్ హ్యావింగ్ ఓన్లీ సన్, ద మెన్ హ్యావింగ్ బోత్ డాటర్స్ అండ్ సన్స్ అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డయాగ్రామ్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ థర్డ్ గ్రూప్ కూడా ఇది చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇందులో థర్డ్ గ్రూప్ ఏం లేదండి, ఓన్లీ మెన్కి సంబంధించి. సో ద మెన్ హ్యావింగ్ ఓన్లీ డాటర్, మెన్ హ్యావింగ్ ఓన్లీ సన్స్, ద మెన్ హ్యావింగ్ బోత్ సన్స్ అండ్ డాటర్స్ తీసుకోవాలి. సో ద కరెక్ట్ డయాగ్రామ్ విల్ బి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో కరెక్ట్ ఆప్షన్ 2 పెట్టారంటే డెఫినెట్గా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సర్కిల్గా చూపిస్తున్నాడు. ఈ యొక్క సర్కిల్ అనేది అదర్ గ్రూప్గా ఉంటుందండి. ఇక్కడ అదర్ గ్రూప్ ఏమీ లేదు. సో ఇక్కడ మనకి థర్డ్ గ్రూప్ ఏమీ లేదు, ఓన్లీ 2 గ్రూప్స్ మాత్రం ఉంది. ఒకటి ఓన్లీ సన్స్ అండ్ ఓన్లీ డాటర్ అండ్ బోత్ సన్స్ అండ్ డాటర్స్ ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రిలేటెడ్ డయాగ్రామ్. సో నౌ సెకండ్ క్వశ్చన్, 12th one. The total number of squares in the following diagram is అన్నాడు. సో వెరీ సింపుల్ డయాగ్రామ్ అండి. సో మనం స్టాండర్డ్ ఫిగర్ ఒకటి తీసుకుందాం. ఒక స్క్వేర్ ఇక్కడ తీసుకున్నామంటే ఆ స్క్వేర్లో మనం ఒక హార్జెంటల్ లైన్, ఒక ఇన్సైడ్లో మనం ఒక వర్టికల్ లైన్ తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అండి. అంటే 1 ఫిగర్ మనకి ఇక్కడ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయని చెప్పాలి. సో 4 ఫిగర్స్తో అంటే ఇక్కడ 4 నెంబర్స్తో కలిపి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 1 ఉన్నాయి. అంటే టోటల్గా ఇక్కడ మనకి ఈ యొక్క ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటే ఇటువంటి ఫిగర్లో మనం 5 స్క్వేర్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాం. సో ఇలాంటి ఫిగర్స్ మనకి ఇక్కడ టుగెదర్గా ఎన్ని ఉన్నాయంటే 2 సెట్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఒక సెట్గా తీసుకోవచ్చు. ఇది ఒక సెట్గా తీసుకుంటే మనకి ఇక్కడ దీని నుంచి మనకి ఒక 5 స్క్వేర్స్ వస్తున్నాయి. మరలా లోపల ఇన్సైడ్ కూడా సేమ్ సెట్ ఉంది కనుక మరలా దీని నుంచి మనకి ఒక 5 స్క్వేర్స్ వస్తాయండి. కనుక ఈ యొక్క డయాగ్రామ్ నుంచి 5 + 5 = ఎంత అంటే 10 స్క్వేర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. 3 of the 4 alternatives given below are related in a certain way and form a group. Find the alternative which does not belong to that group అండి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే దిస్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్ అండి. సో విచ్ ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్, ఇక్కడ మనం ఆడ్ మెన్ అవుట్ అనే టాపిక్గా తీసుకోవచ్చు. రీజనింగ్ ఏరియాలో ఆడ్ మెన్ అవుట్. సో మన ఇక్కడ ఆడ్ మెన్ అవుట్లో మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 8 అనే నెంబర్ ఉంది, 1331, 343 అండ్ 729 ఉంది. ఇక్కడ మీకు చూడండి ఇవి రెండు కూడా 2 డిజిట్ నెంబర్ ఉన్నాయి, ఇది 4 డిజిట్ నెంబర్ ఉంది, ఇది సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క క్వశ్చన్ అయితే మనం ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ప్రకారం కూడా చెప్పలేమండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ విత్ మనకి 8 అనేది 2^3గా తీసుకోవచ్చు. 1331 is 11^3. Now here 343 means 7^3. Now 729 means 9^3 అండి. So what are the given numbers here? So 2^3 and 11^3. So next one వచ్చి 7^3. That the fourth one is 9^3 అండి. So based on the cubes అండి, so 2 is one of the prime number, 11 also prime number, 7 also prime number, but here 9 is one of the composite number. So very simple here. So 2, 11, 7 are okay prime numbers
but 9 is a, so 9 is a, so non-prime number, so that is a one of the composite number అండి. సో విచ్ ఇస్ అర్థింగ్ అవుట్ అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా సో 729 అనేది సో సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th one. Choose a number from the alternatives given below which bears the same relationship with the third number as the relation of the first two terms mentioned before the sign. So dot dot అండి bear. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అనాలజీ టాపిక్ అండి. అనాలజీ ఓకే. సో నెంబర్ అనాలజీ అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క నెంబర్ అనాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ చూడండి. 125 is to so 243 then is as so 64 is to అంటున్నాడు. 64 is to. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఎనాలజీలో ఫస్ట్ 2 నెంబర్స్కి ఉన్నటువంటి రిలేషన్ మనం సో థర్డ్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 125 యాజ్ 5 పవర్ 3 అండి. 5 క్యూబ్గా చెప్పవచ్చు. మరి 243 తీసుకుంటే ఇక్కడ మనం దీన్ని 3 పవర్ 5గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేస్ నెంబర్ 5 పవర్ ఈజ్ 3 అండి. ఇక్కడ వచ్చేసరికి బేస్ నెంబర్ 3 పవర్ ఈజ్ 5 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ m పవర్ n సో ఈజ్ టు n పవర్ m. ఈ ఫార్మేట్లో మనకి సో ఫస్ట్ 2 సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 5 పవర్ 3 3 పవర్ 5. నౌ హియర్ 64 మీన్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 4 పవర్ 3 అండి. సో 4 పవర్ 3 మీన్స్ బేస్ నెంబర్ 4 పవర్ 3 హియర్ బేస్ నెంబర్ 3 పవర్ ఈజ్ 4 3 పవర్ 4. సో 3 పవర్ 4 మీన్స్ యువర్ ఆన్సర్ విల్ బి 81 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ ఈ యొక్క వీడియోలో. Given below question figure is an unfolded die. Okay na. Select the correct figure from the answer figures which is folded shape of the dice given in question figure. అంటే ఇక్కడ మనకి ఒక ఓపెన్ డై ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సో వాడు ఏమడుగుతున్నాడంటే సో విచ్ ఈజ్ నాట్ ఫార్మ్. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ అడుగుతున్న విధానం చూడండి. ఇక్కడ గివెన్ బిలో క్వశ్చన్ ఫిగర్ ఈజ్ అన్ అన్ఫోల్డెడ్ డై ఇచ్చాడు. అంటే అన్ఫోల్డెడ్ డై అంటే ఇక్కడ 6 4 2 అన్నాడు. నా 1 3 5గా ఇచ్చాడండి. Right. Select the correct figure from the answer figures which is folded shape of the dice given in question figure అన్నాడు. రైట్. ఒకటి మనం ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేటువంటి కరెక్ట్ ఫిగర్ అంటే కరెక్ట్ డై ఏంటో మనకి చెప్పమని అడుగుతూ ఉన్నాడండి దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు. మరి ఇప్పుడు కరెక్ట్ డై కావాలి అంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఓపెన్ డై నుంచి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే సో ఆపోజిట్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ మనకి 6 4 2 ఉన్నాయంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. అంటే విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6 అన్నప్పుడు 6కి ఆపోజిట్ నెంబర్ మనం ఇక్కడ 2 తీసుకోవాలి. ఇక్కడ 1 3 5 ఉన్నాయి. 1 ఆపోజిట్ నెంబర్ విల్ బీ 5 అండి. సో ఓపెన్ డైస్ యొక్క బేసిక్స్ మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే సో ఇక్కడ మనకి 3 సక్సెసివ్గా నెంబర్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో 1 ఆపోజిట్ నెంబర్ ఈజ్ 5 అండి. So out of 6 number 6 is opposite to 2 and 1 is opposite to 5 means so 3 must be opposite to 4 అండి. సో 3 అనేది డెఫినెట్గా మనకి ఇక్కడ సో 4 అనే నెంబర్ అండ్ 3 అనే నెంబర్ ఉన్నాయి. దోస్ 2 నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. రైట్. సో ఎప్పుడు కూడా మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్ కరెక్ట్ డై అవునా కాదా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ డై అనేది రాంగ్ ఫిగర్ అని చెప్తున్నాం. ఎందుకు రాంగ్ ఫిగర్ అంటే సో 3 ఈజ్ ఆపోజిట్ టు 4 అండ్ 4 ఈజ్ ఆపోజిట్ టు 3 అండి. బట్ ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ ఆప్షన్ 1 సో బోత్ 4 and 3 ఆర్ విజిబుల్ అండి. సో 2 ఆపోజిట్ నెంబర్ విల్ నాట్ బి విజిబుల్ అండి. అంటే మనకి ఆపోజిట్గా ఉండే నెంబర్స్ మనకి సో టుగెదర్గా కనిపించే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకి విజిబుల్ అవుతున్నాయి కాబట్టి 4 3 అంటే 4 ఈజ్ అడ్జసెంట్ టు 3 అండ్ 3 ఈజ్ అడ్జసెంట్ టు 4 ఉంది. బట్ అవర్ పార్ట్ ఈజ్ సో కాన్సెప్ట్ ఈజ్ 3 ఈజ్ ఆపోజిట్ టు 4 అండి. Now next one. So second diagram చూద్దాం. సెకండ్ డయాగ్రామ్ చూస్తే 1 ఈజ్ ఆపోజిట్ టు 5 అండి. బట్ ఇక్కడ 1 ఈజ్ అడ్జసెంట్ టు 5 ఉంది. అందువల్ల ఆప్షన్ 2 కూడా రాంగ్ డైగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో బట్ మనకి ఇచ్చినటువంటి ఓపెన్ డై ద్వారా సో 1 ఈజ్ ఆపోజిట్ టు 5 ఇచ్చాడు. బట్ ఇయర్ బేస్డ్ ఆన్ ద సెకండ్ ఫిగర్ ఇయర్ 1 ఈజ్ అడ్జసెంట్ టు 5 ఉంది. నా అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ చూడండి. సో 6 ఈజ్ ఆపోజిట్ టు 2 అండి. ఇక్కడ 6 ఈజ్ ఆపోజిట్ టు 2 బట్ ఇక్కడ మాత్రం సో 6 ఈజ్ అడ్జసెంట్ టు 2 ఇచ్చాడు. అందువల్ల ఫోర్త్ డై కూడా రాంగ్ డై అండి. కాబట్టి మనకి కరెక్ట్ డై ఏది అన్నప్పుడు సో రిమైనింగ్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇదర్ ఫ్రంట్ ఫేస్ 6 సో ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఫేస్ ఈజ్ 2 అండి. హియర్ సో రైట్ హ్యాండ్ సైడ్ ఫేస్ ఈజ్ 1 సో 1 ఈజ్ మస్ట్ బి ఆపోజిట్ టు 5 కనుక సో రైట్ హ్యాండ్ సైడ్ 1 మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేస్ విల్ బి 5 అండ్ టాప్ ఫేస్ ఈజ్ 4 అండి. బట్ బాటమ్ ఫేస్ మస్ట్ బి 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ 6 4 1 ఈజ్ ద కరెక్ట్ డై బేస్డ్ ఆన్ ద ఫోల్డెడ్ ఫిగర్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క వీడియోలో మనం ఇక్కడ 15 క్వశ్చన్స్ వరకు మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవటం అయితే జరిగిందండి. రైట్. సో మన యొక్క అశోక్ నగర్ హైదరాబాద్లో మెరిట్ మైండ్స్లో ఎక్స్క్లూజివ్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 న్యూ బ్యాచెస్ అనే యొక్క నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ గ్రూప్ 2 తీసుకుంటే టీజీ గ్రూప్ 2 అనేది నవంబర్ 10th క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్, అదేవిధంగా ఏపీ బ్యాచ్ కూడా మనకి ఇక్కడ 10th నవంబర్ అనేది ఫ్రెష్ బ్యాచ్గా ఇక్కడ మనకి జరుగుతుంది. అంటే ఈ యొక్క షెడ్యూల్ అనేది క్లాస్ డ్యూరేషన్ తీసుకుంటే మనకి ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ అనేది మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ చూడండి. సో 6 months to 7 months. సో ఈ యొక్క కోర్స్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే, సో దీన్ని బ్యాచ్ కూడా మనం MM11గా తీసుకుంటాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ బ్యాచ్ అండి, నవంబర్ 10th. ఇది మే ఎండింగ్ వీక్ అనేది పూర్తి సిలబస్ మనకి ఏవైతే 4 పేపర్స్ ఇచ్చాడో, ఇదివరకు మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇచ్చాడు. ఆ 4 పేపర్ సంబంధించిన సిలబస్ అనేది మే లాస్ట్ వీక్లో ఫినిష్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా సో MM12 బ్యాచ్ అంటున్నాం. ఇది ఏపీ వాళ్ళకి సంబంధించి ఏపీ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అండి. సో PCM బ్యాచ్. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్ వచ్చి 2 పేపర్. దీనికి సంబంధించినటువంటి క్లాస్ డ్యూరేషన్ కూడా సో కోర్స్ డ్యూరేషన్ 6 to 7 months. ఇది మే 2nd week 2026లో ఈ యొక్క సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాచెస్ యొక్క టైమింగ్స్ మార్నింగ్ 8 o'clock నుంచి 4 PM వరకు మీకు సో సెషన్స్ అనేది క్లాస్ రూమ్ సెషన్ మండే టు సాటర్డే కంటిన్యూ అవుతాయి. సో సండే వచ్చి మనకు ఒక వీకెండ్ ఎగ్జామినేషన్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కనుక ఇంకా మీరు సో దీంట్లో మనం మెరిట్ మైండ్స్ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్లు, మెరిట్ మైండ్స్ యూనిట్ వైజ్ టెస్ట్లు, మెరిట్ మైండ్స్ సెక్షనల్ టెస్టు, మెరిట్ మైండ్స్ మార్క్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. సో అదేవిధంగా సో మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎవ్రీ మంత్ ఒక సో టోటల్గా మీకు కోర్స్ అయిపోయే వరకు కూడా 6 issues అనేది ఎవ్రీ మంత్ మీకు మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. టెస్ట్లే కాకుండా నెక్స్ట్ వన్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే విద్యార్థులు మీరు సో గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి డిస్కౌంట్ ఆఫర్ పెట్టాం. ఈ అక్టోబర్ 31st లోపు జాయిన్ అయితే మీకు 8,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైతే విద్యార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 రెడీ అవుతున్నారో ఆ యొక్క విద్యార్థులు వెంటనే మీరు సో మెరిట్ మైండ్స్లో మీరు అడ్మిషన్ తీసుకొని సో మీ యొక్క క్లాసెస్ అనేది నవంబర్ 10th నుంచి కంటిన్యూ చేసుకోండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మాకు అడ్మిన్ టీమ్ మెరిట్ మైండ్స్ 9000230734 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. వెంటనే అడ్మిషన్ తీసుకొని మీ యొక్క క్లాసెస్ అనేది ఈ యొక్క నవంబర్ 10th సో అది మండే అవుతుంది, నవంబర్ 10th 2025 నుంచి మీ యొక్క క్లాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.